కమింగ్ టు ఫస్ట్ స్టోరీ, టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ముందు పలు విషయాలని నేతలు ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. ఫ్లెక్సీలు, బ్యానర్లతో హడావుడి చేసేవాళ్లు కాదు, క్షేత్రస్థాయిలో కష్టపడే వాళ్లకే పదవులు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. పారాచూట్ లీడర్స్ కాదు, పార్టీని నమ్ముకున్న వాళ్లే ముఖ్యమన్నారు. ప్రభుత్వం, పార్టీ రెండు కలలాంటివన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత పార్టీపైనే ఉందన్నారు ఆమె. గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక అంశాలు చర్చకొచ్చాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు రాజకీయాలు, స్థానిక సంస్థల ఎన్నికలపై పలువురు నేతలు ప్రస్తావించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న కొందరికి పదవులు రాలేదనే విషయాన్ని మీనాక్షి నటరాజన్ దృష్టికి పలువురు నేతలు తీసుకెళ్లారు. అయితే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి తప్పకుండా గుర్తింపు ఉంటుందని తెలిపారు ఆమె. గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వాళ్లే ముఖ్యమన్నారు మీనాక్షి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, గ్రౌండ్ లో పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుందని మీనాక్షి నటరాజన్ అంటున్నారు. ఓకే, మరి జగ్గారెడ్డి తీసుకొచ్చిన కుసుమకుమార్ లాంటి వాళ్ళ ప్రస్తావన ఈ మీటింగ్ లో ఏమైనా చర్చకొచ్చిందా? ఇన్ఛార్జ్ ముందు ముఖ్య నేతలు పెట్టిన ప్రతిపాదనలు ఏంటి? వాళ్ళ మీటింగ్ ఎలా జరిగింది? రైట్, మీటింగ్ దాదాపు 2.5 గంటల నుంచి కొనసాగుతూనే ఉంది. విస్తృతంగా దీనిపైన చర్చిస్తూనే ఉన్నారు. మొదటగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. మీనాక్షి నటరాజన్కు సంబంధించిన ఆ వ్యక్తిత్వాన్ని, అట్లాగే ఆమె స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ని చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా దాని తర్వాత మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలా విషయాలను ప్రస్తావించారు. దీంట్లో కొంతమంది చాలా సమగ్రమైన కులగణన చేసి దేశానికి రోడ్ మ్యాప్ వేసినా కూడా కొంతమంది సొంత పార్టీ నేతలే దీనిపైన విమర్శలు చేయడం అనేది సరికాదు. ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలనేది అయితే ఒక చర్చకు తీసుకొచ్చారు. సో దీనిపైన కూడా చర్చించాలి, కఠినంగా ఉండాలి అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు. దాంతోపాటుగా జగ్గారెడ్డి నిన్నటి నుంచి ఉంటున్నారు. ఈరోజు టీవీ9తో కూడా మాట్లాడారు. చాలామంది కార్యకర్తలు, చాలామంది నాయకులు ఇప్పటివరకు గుర్తింపుకు నోచుకోలేదు. సో అట్లాంటి వారిని గుర్తించాలి. దాంట్లో కుసుమకుమార్ రావు లాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలి. చాలా ఏళ్ళుగా పార్టీ కోసం వీళ్ళు పనిచేస్తున్నారంటూ ఆయన కూడా ఒక ప్రపోజల్ని పెట్టారు. సో మొత్తం ఈ విస్తృతస్థాయి సమావేశంలో మొత్తం కూడా పార్టీ రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలి అనే దానిపైనే చాలా సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. దాంతోపాటుగా ఇక నుంచి హడావిడి అవసరం లేదు. ప్రభుత్వం చాలా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంది. కులగణన లాంటి వాటిని దేశానికి రోడ్ మ్యాప్లా తయారు చేసిన నేపథ్యంలో సో సంక్షేమ పథకాలను, రైతు రుణమాఫీ చేశాం, రైతు భరోసాని ఇచ్చాం, ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తున్నాం, సో ఉద్యోగాలు ఇచ్చాం, నోటిఫికేషన్స్ ఇస్తున్నాం. ఇట్లాంటి వాటిని ప్రభుత్వం చేస్తున్న దాన్ని పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, సో దీనికోసం ఎట్లాంటి ప్రణాళికలు వేసుకోవాలనే దానిపైన సమగ్రంగా చర్చించారు. ఇక అడావిడి నేతలు, పారాషూట్ నేతలకు సంబంధించి కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ఇట్లాంటి నేతలు పార్టీలో వాళ్ళ మెరిట్ ఆధారంగానే గుర్తించాలి. వాళ్ళు రాగానే పదవులు ఇచ్చి అందలం ఎక్కిస్తే అప్పటి వరకు ఉన్న కాడర్ మొత్తం కూడా అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంటుంది. సో పార్టీ కోసం 10 ఏళ్ల పాటు అధికారంలో లేకున్న పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపునివ్వాలి, వారికి చోటు ఇవ్వాలి. ఏ నామినేటెడ్ పదవులు చేపట్టినా కూడా వారి కోసం ప్రత్యేక కోటాను కేటాయించాలనే దానిపైన డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా కార్పొరేషన్ పదవులు, ఇంకా కార్పొరేషన్ భర్తీ కావాల్సి ఉంది. సో దానికి సంబంధించి కూడా పార్టీ కోసం పనిచేసిన యువ నాయకులు, సిన్సియర్ కార్యకర్తలు ఒకవేళ ఇప్పటి వరకు పారాషూట్లకు ఇచ్చున్నా కూడా ఇక నుంచి మాత్రం అట్లాంటి ఇది రిపీట్ కాకుండా ఉండడానికి కావాల్సిన రోడ్ మ్యాప్ అంతా కూడా ఈరోజు డిస్కస్ చేస్తున్నారు. మరో గంట సమయం పట్టే అవకాశం ఉంది. గంట సేపటికి పైగా ఇంకా సమావేశం జరిగే అవకాశం ఉంది. రాష్ట్రగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత సమావేశం ముగిసినట్టుగా ఉంటుంది. టీడీఎల్పీ మీటింగ్ లో సీఎం చంద్రబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు. అనవసరమైన విషయాలు జోలికి వెళ్లొద్దని బాబు హెచ్చరించారు. ఎమ్మెల్యేలకి, ప్రజలకి మధ్య సమన్వయం పెరగాలని చెప్పారు. సీనియర్లు, కొత్త వాళ్లు కలిసి పనిచేయాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర బడ్జెట్ పై విస్తృత చర్చ జరగాలని చంద్రబాబు తెలిపారు. వచ్చే నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు. సాధికార కమిటీ సభ్యులకే నామినేటెడ్ పదవులు ఉంటాయని, మహానాడు లోపు పార్టీ పదవులు భర్తీ చేయాలని చంద్రబాబు సూచించారు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా అంటూ టీడీఎల్పీ మీటింగ్ లోనే నేతలకి క్లాస్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యేలంతా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. గ్రూపు రాజకీయాలొద్దు, పార్టీని ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దన్నారు.
పార్టీ పటిష్టం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. అలాగే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు సభకి వచ్చామా వెళ్ళామా అన్నట్లు కాకుండా అవగాహన పెంచుకోవాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఇప్పటి నుంచే పనితీరులో మార్పు రావాలన్నారు. మళ్లీ సభకి రావాలనే భావంతో ఎమ్మెల్యేల పనితీరు ఉండాలని కొత్త ఎమ్మెల్యేలకి పలు సూచనలు చేశారు. అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలకి సమన్వయం ఉండాలన్నారు చంద్రబాబు. గ్రూపు విభేదాల్ని ఏ ఒక్కరూ సహించవద్దన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, పేదవారికి ప్రభుత్వం చేస్తున్న మంచిని తెలియచేయాలని సూచించారు. ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ మంచి బడ్జెట్ అందించామన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందన్నారు. బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామన్నారు ఆయన. బడ్జెట్ ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని నేతలకి సూచించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా టీవీ9 కరెస్పాండెంట్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, చెప్పండి, టీడీఎల్పీ మీటింగ్ లో సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన మాట్లాడద్దు అని చెప్పేసి ఆయన పూర్తిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎవరిని ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు? అలాగే టీడీఎల్పీ మీటింగ్ లో అసలు ఇంకా ఏ అంశాలపై చర్చించారు? ఎగ్జాక్ట్లీ, ముఖ్యమంత్రి సాధారణంగా ఆగ్రహం వ్యక్తం చేయరు. ఇక్కడ కూడా ఈ సమావేశంలో కూడా ఆగ్రహం వ్యక్తం చేయకుండానే చాలా చెప్పాల్సింది చాలా సూటిగా, చాలా నర్మగర్భంగా, చాలా అందరికీ వ్యాఖ్యలు అంటేలాగా చాలా క్రియాశీలకంగానే వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల నుంచి మనకు వస్తున్న సమాచారంగా కనిపిస్తుంది. చాలా కేటగారికల్గా కొంతమంది ఎమ్మెల్యేలు బరితెగిస్తున్నారు, చాలా విషయాల్లో హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. అవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నారేమో. అందరి సమాచారం నా దగ్గర ఉంది. మళ్ళీ ఇలానే వ్యవహరిస్తే గత ప్రభుత్వానికి మనకి తేడా ఉండదు. తిరిగి మళ్ళీ మీరు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి రావాలంటే మీరు ప్రవర్తన మార్చుకోవాలి. అదే సమయంలో పార్టీ కట్టుబాట్లకు కట్టుబడి ఉండాలి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు. ఈరోజు బడ్జెట్ తర్వాత బడ్జెట్ ప్రజెంటేషన్ తర్వాత టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఆ సమయంలో ఆయన కొన్ని లక్ష్యాలు పెట్టుకునే ఈ సమావేశాన్ని అడ్రస్ చేసినట్టుగా అర్థమవుతోంది. ఒకటి, బడ్జెట్ చాలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వెల్ఫేర్ని, డెవలప్మెంట్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాం. చాలా అద్భుతమైన బడ్జెట్ ఇది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందో, మేధావులతో మీటింగులు పెట్టి దాన్ని పెనట్రేట్ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తుందో అలాంటి ప్రయత్నమే మీరు చేయాలంటూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఒకటి, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడం. రెండోది, పార్టీలో నేతల మధ్య అనైక్యతను తగ్గించడం, ఐక్యతను పెంచడం. మూడోది, ఎలక్షన్స్లో తిరిగి పోటీ చేయాలన్నా లేకపోతే తిరిగి మళ్ళీ మీరు శాసనసభకి రావాలంటే మీరు ఎలాంటి ప్రవర్తనతో ఉండాలి. ఈ మూడు విషయాలని చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో కూడా ఎల్పీ సమావేశాలు జరిగాయి, కానీ కంబైన్డ్ సెషన్స్ ఎక్కువగా జరిగేటివి. దాంట్లో మిగతా కూటమి ఎల్పీ జరిగే సందర్భాలు కాబట్టి అక్కడ అంత ఓపెన్గా మాట్లాడలేదు. కానీ ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు, ఇటీవల కాలంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్కడ మాజీ ఎమ్మెల్యే సంబంధించిన డ్రైవర్ మీద కొన్ని అన్పార్లమెంటరీని యూజ్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి వ్యాఖ్యల వల్ల గత ప్రభుత్వంలోని నేతల మీద మనం చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసాం, కామెంట్స్ చేసాం. మళ్ళీ తిరిగి మీరు అదే ప్రాక్టీసింగ్ చేస్తే ప్రజలు ఏమనుకుంటారు, అట్లాంటి వాటిని నేను సహించను. నా వ్యక్తిత్వం చాలామందికి సీనియర్లకు తెలుసు, అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా నా గురించి తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోవాలి, లేదంటే నేను మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు అన్నట్టుగా డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చారు. కాకపోతే ఆగ్రహం వ్యక్తం చేయలేదు. కానీ కొంతమంది బయటకు ఎమ్మెల్యే వచ్చిన సందర్భంలో వాళ్ళు మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేయలేదు. కానీ ఆయన మాటలు మాత్రం చాలా తీవ్రంగా, చాలా షార్ప్గా ఉన్నాయి, ప్రతి ఒక్కరిని తగిలేలా ఉన్నాయి. మా వ్యవహార శైలిని మార్చుకోకపోతే భవిష్యత్తులో కష్టమే అన్నట్టుగా ముఖ్యమంత్రి తన మార్గదర్శనం చేసినట్టుగా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికి ఆయన తను అనుకున్న టార్గెట్లు, ఒకటి, ప్రభుత్వంలో చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడం, రెండు, యూనిటీని పెంచడం, వాళ్ళ మధ్య ఉన్న డిఫరెన్సెస్ని తగ్గించడం, కోఆర్డినేషన్ పెంచడం, అలాగే 2029 ఎలక్షన్స్ సంబంధించి కూడా ప్రిపేర్ అవుతున్నట్టుగా మనం చూడాల్సిన సందర్భంగా ఈ సమావేశం బట్టి అర్థమవుతుంది. పల్నాడులో సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీ గుర్తుందా? ఎలా మర్చిపోతారు? వందలాది మంది నమ్మకాన్ని నట్టెంటా ముచ్చి 200 కోట్లకు పైగా మూటగట్టుకుని చెక్కేశాడు పుల్లారావు. ఇప్పుడు ఆయన వెలుగబెట్టిందే సాయి సాధన చిట్ ఫండ్స్ కంపెనీ. అయితే చిట్ ఫండ్ కంపెనీ అక్రమాలపై విచారణ షురూ అయింది. రంగంలోకి దిగిన సిట్ అధికారులు బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మోసపోయిన వారంతా ఆధారాలు సమర్పించాలని కోరుతున్నారు. అయితే బాధితులు మాత్రం విచారణ నర్సరావుపేటలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన సాయి సాధన చిట్స్ అధినేత పాలడుగు పుల్లారావు 300 మందిని నట్టెంటా ముంచేశాడు. 200 కోట్ల టోపీ పెట్టి కుటుంబంతో సహా చెక్కేశాడు. అనంతరం అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అప్పటి నుంచి కోర్టును ఆశ్రయిస్తున్నారు బాధితులు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అందులో భాగంగానే రంగంలోకి దిగిన సిట్ అధికారులు
విచారణను మొదలుపెట్టారు. త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, చెప్పండి, ఈ కేసుకు సంబంధించి సిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సిట్ విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? అంటే సిట్ ప్రధానంగా విచారణ అనేదానికన్నా కానీ ప్రస్తుతానికైతే వివరాలు సేకరిస్తూ ఉంది. ఎవరెవరైతే ఎంతెంత చిట్స్ వేశారు లేదా డిపాజిట్స్ వేశారు, వాళ్ళ మొత్తాలు, ఆ మొత్తానికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి అనేది ప్రధానంగా ఈరోజు బాధితుల దగ్గర నుంచి కూడా ఆ వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. ఎందుకంటే పుల్లారావు ఇప్పటికే అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నాడు కాబట్టి బాధితుల వైపు నుంచి వివరాలు తీసుకొని వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి అంటే మొత్తం ఏ మేరకు నష్టపోయారు, ఆ నష్టపోయిన వారికి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు అనేది తర్వాత తెలుసుకునే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఇప్పుడైతే మాత్రం బాధితులందరినీ కూడా పిలిపించారు. నర్సాపేట నుంచి కావచ్చు, లేదా వివిధ ప్రాంతాల్లో, పల్నాడు జిల్లాలోనే వివిధ ప్రాంతాల్లో కూడా ఈ బాధితులంతా ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా గుంటూరులోని సిఐడి కార్యాలయానికి రావాలని కొంతమంది అయితే వాళ్ళు పిలవడం జరిగింది. వచ్చిన వారందరి దగ్గర నుంచి కూడా ఆధారాలు అయితే సేకరిస్తూ ఉన్నారు. కానీ బాధితులు మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, గతంలో హోమ్ మినిస్టర్ని కలిసినప్పుడు కానీ లేదా నర్సాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబును కలిసినప్పుడు కూడా విచారణ అంతా కూడా నర్సాపేట కేంద్రంగానే జరగాలి. అదేవిధంగా బాధితులను కూడా నర్సాపేట కేంద్రంలో ఉన్న స్థానాన్ని కనుక పిలిపించినట్లయితే వచ్చి తమ సమస్యలు కావచ్చు, తమ వద్ద ఉన్న ఆధారాలు కావచ్చు పోలీసులకు ఇచ్చి సహకరించే అవకాశం ఉంటుంది. కానీ ఇతర ప్రాంతాల కంటే ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయి కూలీనాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, లేదా మధ్యతరగతి ప్రజలు కావచ్చు చాలా పెద్ద ఎత్తున కూడా ఈ ఇన్వెస్ట్ చేసుకున్నారు కాబట్టి మరలా పోలీస్ కేసులు, పోలీసుల చుట్టూ తిరగటం అనేది వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అవ్వటమే కాకుండా వాళ్ళ వృత్తికి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది అనేది బాధితులు చెప్తా ఉన్నారు. ఇదే అంశాన్ని ఎస్పీ దృష్టికి కూడా తీసుకువెళ్లేందుకు కూడా వారంతా సిద్ధమైన నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇప్పటికే ఏదైతే బాధితులంతా కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఎంతమంది అయితే ఉన్నారో, ఎంతంత అయితే వాళ్ళకి రావాల్సి ఉందో ఆ వివరాలన్నింటినీ కూడా ఒక ఆడిటరు, అదేవిధంగా ఒక న్యాయవాది సమక్షంలోనే, వీరిద్దరు కూడా బాధితులు ఉన్నారు కాబట్టి వారి సమక్షంలోనే ఒక జాబితాను అయితే తయారు చేశారు. కాబట్టి ఆ జాబితాను కూడా అధికారికంగా ఇప్పటికే ఉన్నత వర్గాలకు అంటే సంబంధించిన ఎమ్మెల్యేకి ఇవ్వడం జరిగింది, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారికి కూడా అందించడం జరిగింది. కాబట్టి ఇంకా ఆధారాలు ఏమున్నాయి అనేది పోలీసులు అడిగితే తమ వద్ద ఏదైతే ప్రైవేట్ చిట్ ఫండ్ కాబట్టి ఆ ప్రైవేట్ చిట్ ఫండ్లో పెట్టిన పెట్టుబడి అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందన్నా కానీ, లేకపోతే దాంట్లో పెట్టిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే కూడా ఇవాళ సమాధానం చెప్పలేని పరిస్థితి అయితే బాధితులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వారిని మరింతగా ఇబ్బంది పెట్టకుండా, అదేవిధంగా మరొక వైపు నుంచి బాధితులంతా చెప్తుంది కూడా ఏంటంటే సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించి నర్సాపేటలో ఉన్న కార్యాలయాన్ని పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు సీజ్ చేసిన సమయంలో చాలా పెద్ద ఎత్తున ఉన్న రికార్డ్స్ అన్నింటినీ కూడా పోలీసులే తీసుకున్నారు. కాబట్టి వివరాలన్నీ కూడా దాదాపుగా పోలీసుల వద్ద ఉన్నాయి. ఇప్పుడు బాధితులను పిలిపించి వాళ్ళ దగ్గర నుంచి మీకు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత పెట్టుబడి పెట్టారు, లేకపోతే ఏ విధంగా పుల్లారావుకి ఇవ్వడం జరిగింది, వడ్డీకి ఇచ్చారా, లేకపోతే చిట్ ఫండ్ పాడుకున్న డబ్బులు ఇచ్చారా లేదా అనే వివరాలను పూర్తిగా వెల్లడించమంటే తమ వద్ద పూర్తి ఆధారాలు లేని పరిస్థితి అయితే ఉందని చెప్పి బాధితులు చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా సిఐడి కార్యాలయానికి వచ్చిన బాధితులను అయితే పోలీసులు ప్రధానంగా సిట్ ఏర్పాటైంది కాబట్టి ఆ సిట్లో ఉన్న అధికారులంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆధారాలు, వివరాలు అయితే సేకరిస్తున్న నేపథ్యం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి వచ్చారు, ఆ వచ్చిన వారందరి దగ్గర నుంచి కూడా ఆధారాలు అయితే తీసుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. మరొక వైపు ఇక్కడి నుంచి తర్వాత ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ కూడా కొంతమంది బాధితులను పిలిపించి మాట్లాడటం జరిగింది. కాబట్టి ఇక్కడి నుంచి జరిగే ఏ విచారణ అయినా సరే లేదా వివరాలు కావాలన్నా కానీ నర్సాపేట కేంద్రంగానే చేయాలి అనేది బాధితుల వైపు నుంచి ఒక డిమాండ్గా ఏర్పడుతుంది. కాబట్టి తర్వాత సిఐడి సిట్ కానీ ఏం చేయబోతుంది, ఎలాగా ఆ వివరాలు తీసుకుంటారు, నర్సాపేట కేంద్రంగానే బాధితులు చెప్పిన దాని మేరకు నడుస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. ప్రధానంగా ఇప్పటివరకు అయితే మాత్రం 200 కోట్ల రూపాయలు ఈ ఘటనలో మోసపోయినట్లుగా బాధితులంతా చెప్తా ఉన్నారు. 2-3 రకాల మోసాలు అయితే జరిగినాయి. ఒకటి చిట్ పాడుకున్న తర్వాత ఆ చిట్ డబ్బులు ఇవ్వకుండా దాన్ని తిరిగి పెట్టుబడిగా పెట్టించుకున్నట్లు, అప్పుగా కూడా తీసుకున్నట్లు బాధితులు చెప్తా ఉన్నారు. తర్వాత బ్రోకెన్ చిట్స్, ఒకే చిట్ని 2-3 పేర వేసి వాళ్ళ చేత వాళ్ళు పాడుకున్న తర్వాత ఆ డబ్బుల్ని తన దగ్గరే ఉంచుకొని వాటన్నిటిని కూడా రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడి పెట్టినట్టుగా కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. కాబట్టి ఎక్కడెక్కడైతే పెట్టుబడులు పెట్టారో ఆ వివరాలన్నీ కూడా సేకరించాల్సి ఉంటుంది. మరొక వైపు నుంచి బాధితులు ఎవరికైతే ఎంతెంత డబ్బులు ఇవ్వాలో వాటన్నిటిని కూడా సిట్ తయారు చేసుకొని ఆ తర్వాత ఆస్తులు, అప్పులు పట్టిక బేరీజ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఆస్తులకు తగ్గట్టుగా అప్పులు ఉన్నాయా లేదా అప్పులు చాలా ఎక్కువ ఉన్నాయా అనేది కూడా సిట్ అధికారులు తేల్చాల్సిన విషయాలు. ఆర్థికపరమైన నేరం కాబట్టి ఇవన్నీ చాలా లోతుగా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే సిట్ ఆ దిశగానే అడుగులు వేస్తుంది. థ్యాంక్ యూ నాగరాజు. ఇక ఫ్రైడే స్టాక్ మార్కెట్లకు బ్లాక్ డేగా మారింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి కారణంగా స్టాక్స్ భారీగా పతనమయ్యాయి.
సెన్సెక్స్ 1420 పాయింట్లు నష్టపోయింది, 73,198 పాయింట్ల దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 420 పాయింట్లు నష్టపోయి 22,124 పాయింట్ల దగ్గర స్థిరపడింది. ఇవాళ ఒక్కరోజే 8,20,20,000 కోట్లు ఇన్వెస్టర్స్ నష్టపోయారు. ఐటీ, ఆటోమొబైల్, మెటల్, మీడియా సెక్టార్లు అత్యధికంగా కోల్పోయాయి. ఇక బ్యాంకుల Q4 ఫలితాలు బలహీనంగా ఉండొచ్చన్న అంచనాలతో మార్కెట్లు మఠాషయ్యాయి. విదేశీ మదుపర్లు అమ్మకాలకు తెగబడిన దేశీయ మదుపర్లు పెట్టుబడులతో ఇన్నాళ్లు మార్కెట్ నిలబడింది. 2 రోజులుగా FIIల అమ్మకం మరీ ఎక్కువ అవడంతో ఇప్పుడు DIIలోనూ వేచి చూసే ధోరణి కనిపించింది. నిన్నటి వరకు FIIలు 47,349 కోట్ల అమ్మకాలు జరిపారు. ఇవాళ సుమారు మరో 9 కోట్ల అమ్మకాలు జరిగాయి. చైనా ఎకానమీ పుంజుకుంటోందన్న నమ్మకంతో FIIల పెట్టుబడులు ఆ దేశానికి పెరిగాయి. మార్కెట్ నష్టాలపై మరింత ఎనాలిసిస్ మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ అందిస్తారు. సుకుమార్, నిఫ్టీ 17,860 పాయింట్ల దగ్గర టెక్నికల్ గ్యాప్ ఉంటుందంటున్నారు విశ్లేషకులు. సో మార్కెట్ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఏం జరగబోతోంది? సెన్సెక్స్ ఈరోజు 1414 పాయింట్లు, అదేవిధంగా నిఫ్టీ 420 పాయింట్లు కోల్పోవడం జరిగింది. ముఖ్యంగా దీనికి కారణం కనుక మనం చూస్తే FIIs సెల్లింగ్ కంటిన్యూస్గా చేస్తున్న పరిస్థితి. ఎప్పుడు మనకి ఒకవేళ బ్లాక్ మండే కనుక వస్తే వీకెండ్కి రికవరీ వచ్చి మార్కెట్లు పాజిటివ్గా క్లోజ్ అవ్వడం ఎప్పుడు చూస్తుంటాం. కానీ ఈ వారం ఒక బ్లాక్ మండే, ఒక బ్లాక్ ఫ్రైడే తోటి స్టార్టింగ్ ఎండింగ్ జరిగినట్టుగా మనకి స్టాటిస్టిక్స్ని బట్టి తెలుసుకోవచ్చు. మరోవైపు FIIs ఒకవైపు రూపాయి బాగా బలహీనపడుతుండడం కూడా ఒక రీజన్ కింద చూపి ఇక్కడ నుండి ఈ మార్కెట్ల నుండి ఎగ్జిట్ తీసుకుంటున్న పరిస్థితి. చిన్న చిన్న ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాల్యూమ్స్ భారీ ఎత్తున తగ్గించుకుంటూ మార్కెట్లకు దూరం అవుతున్నది కూడా మనం ఈరోజు మార్కెట్లో స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే దాదాపు 30% వరకు కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్కెట్లో పార్టిసిపేషన్ నుండి బయటికి వెళ్ళిపోయారు. అంటే దీనివల్ల షాలో ట్రేడింగ్ జరిగే పరిస్థితులు కూడా మనకు ఎక్కువగా అనిపిస్తున్నాయి. మరో వారం పాటు కూడా ఈ అమ్మకాలు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే కాకుండా గతంలో మనకి 1994-95 మధ్యలో ఏదైతే లాంగ్ స్ట్రీక్ అంటాం, అంటే కంటిన్యూస్గా మార్కెట్లు కోల్పోయిన పరిస్థితి ఏదైతే రికార్డు ఉందో దాన్ని బ్రేక్ చేస్తూ ఇప్పటికే సెన్సెక్స్ మనకి హై నుండి 31.3% వరకు కూడా కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లో వెళ్ళడం గమనించవచ్చు. అదే కాకుండా నిన్నటి వరకు FIIs దాదాపు 47,349 కోట్లు అమ్మితే ఈ ఒక్కరోజు మాత్రమే దాదాపు 9,000 కోట్ల వరకు అమ్మకాలు సాగించినట్టుగా మనకి స్టాటిస్టిక్స్ ద్వారా తెలుస్తున్నాయి. దీనివల్ల దాదాపు 8.2 లక్షల కోట్ల సంపద ఆవిరైనట్టుగా కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఐటీ సెక్టార్ కావచ్చు, మెటల్ కావచ్చు, అదేవిధంగా ఆటో సెక్టార్ కావచ్చు, మీడియా సెక్టార్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మనకి అంటే కంటిన్యూస్గా సెల్లింగ్ అవుతున్న లిస్ట్లో ఉన్నాయి. ఇదే కాకుండా PSUs అంటే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా దాదాపు హై నుండి కనుక గమనిస్తే 33% వరకు కూడా కోల్పోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో రాబోయే రోజుల్లో మార్కెట్లో ఎవరైతే చిన్న చిన్న ఇన్వెస్టర్లు ఉన్నారో వాళ్ళు మార్కెట్లో పార్టిసిపేట్ చేయకపోవడం ఒక ఎత్తు అయితే, సంస్థాగత ఇన్వెస్టర్లు, దేశీయంగా ఉన్న సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఆచితూచి వ్యవహరిస్తున్నారు అనేది మాత్రం మనకి ఈరోజు మార్కెట్ పాలన బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఎస్ సుకుమార్.